శ్రీ మహాగణాధిపతయే నమ. ఈరోజు మనం మేషాది ద్వాదశ రాశుల్లో అంటే మేష నుంచి మీన వరకు ఉన్నటువంటి 12 రాశుల్లో ఏ రాశి వారు ఎవరిని వివాహం చేసుకోవాలి, ఏ రాశి వారు ఎవరిని వివాహం చేసుకోకూడదు, ఒకవేళ మన జాతకానికి సరిపడని జీవిత భాగస్వామి కనుక మనకు లభిస్తే ఎటువంటి దుష్ప్రభావాలు వస్తాయి, ఎటువంటి ఇబ్బందికరమైన పరిణామాలు జీవితంలో ఎదుర్కోవాల్సి వస్తుంది, వాటికి సంబంధించిన పరిహారాలు ఏంటి, ఏ రకమైన సమస్యకి ఏ రకమైనటువంటి పరిహారం చేసుకోవాలి, ఇటువంటి అనేక అంశాల గురించి తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. దాంట్లో భాగంగా మొట్టమొదట కర్కాటక రాశి వారు ఏ రాశి వారిని వివాహం చేసుకోవాలి, ఎవరిని వివాహం చేసుకోకూడదు అనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం. ఇక్కడ కర్కాటక రాశి అనగానే పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం కర్కాటక రాశి జాతకుల కింద పరిగణిస్తాం. అయితే ఇక్కడ అందరికీ వచ్చేటువంటి సందేహం ఏంటంటే, ఈ గతంలో ఎంతో కాలంగా 40-50 సంవత్సరాల క్రితం ఎవరు కూడా జాతకాలు రాసులు ఏవి చూసుకోకుండానే వివాహం చేసుకున్నారు, కానీ వాళ్ళు బాగానే ఉన్నారని చెప్పి అందరూ అనుకుంటుంటారు. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే, వాళ్ళ వ్యక్తిగత జాతకం కలిసితే మాత్రం చక్కగా హాయిగా ఉన్నటువంటి మాట వాస్తవం. 40-50 సంవత్సరాల పాటు మంచి కుటుంబ జీవితం గడపడం అనేటువంటిది సాధ్యపడింది, జరిగింది. కానీ కొద్దిమంది మాత్రం ఖచ్చితంగా సరిపడిన వాళ్ళు ఇబ్బందులు పడ్డారు. గయ్యాళి భార్య కనుక వస్తే భర్త నానా రకాల ఇబ్బందులు పడ్డ సందర్భాలు ఉన్నాయి. దుర్మార్గుడైన భర్త వస్తే స్త్రీ తన కళ్ళల్లో నీళ్లు పెట్టుకుని గుడ్ల కుక్కుని లోపల బయటికి చెప్పలేక బాధపడిన పరిస్థితులు ఉన్నాయి. కారణం ఏంటంటే, ఆ రోజుల్లో విడాకులు తీసుకోవాలన్నా లేదా విడిపోయి ఉండాలన్నా సింగిల్ పేరెంట్గా ఉండిపోవాలన్నా కూడా ఆ రోజుల్లో సమాజానికి దడిచి ఎవరు చేసేవాళ్ళు కాదు. కోర్టు మెట్లు ఎక్కాలంటేనే భయపడేవాళ్ళు. ఈ రోజున ఎవరిని భరించే పరిస్థితి లేదు, ఎవరిని ఓర్చుకునేటువంటి పరిస్థితి లేదు. చిన్న తేడా వచ్చినా, ఇగో ఇష్యూస్ వచ్చినా, క్లాషెస్ వచ్చినా వెంటనే చిన్న వాటికి కూడా విడాకులు తీసుకోవాలనేటువంటి పరిస్థితి దాకా వెళ్ళిపోతూ ఉన్నారు. కనుక ఈ కాలంలో ఖచ్చితంగా వ్యక్తిగత జన్మజాతకాలని పరిశీలించి మనకు సరిపడేటువంటి రాశుల వాళ్ళే వివాహం చేసుకోవాలి. అట్లాగే ఇప్పుడు మనం చెప్పబోయేటువంటిది ఏంటంటే, కర్కాటక రాశి వారు మొట్టమొదటి అసలు ఎవరిని వివాహం చేసుకోకూడదో చూద్దాం. మొట్టమొదట ఈ కర్కాటక రాశి వాళ్ళ లక్షణం ఏంటంటే, సహజంగానే సున్నితమైనటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు, భావోద్వేగాలకు గురవుతుంటారు, కొంతకాలం వెలుగు కొంతకాలం నీడ ఇటువంటి పరిస్థితులు ఉంటూ ఉంటాయి. అలాగే కుటుంబం పట్ల సమాజం పట్ల ఆపేక్ష ఉంటుంది, బంధుప్రీతి ఉంటుంది. అందరికీ ఎంతో కొంత కుటుంబంలో కానీ బంధువుల్లో కానీ ఎంతో కొంత వాళ్ళకి డబ్బులు ఇవ్వటమో, వాళ్ళకి సాయం చేయటమో, వాళ్ళకి భోజనం సదుపాయాలు కల్పించటమో, ఏదో ఒకటి చెయ్యాలనేటువంటి ఆకాంక్ష ఉంటుంది. ఇటువంటి మనస్తత్వం ఉండేటువంటి కర్కాటక రాశి వాళ్ళు ఎవరితో పడితే వాళ్ళతో తొందరగా అడ్జస్ట్ కాలేనటువంటి పరిస్థితులు ఉంటాయి. అందుకని ఎక్కువ భాగం కర్కాటక రాశి వాళ్ళు వైవాహిక జీవితంలో కొంత అసంతృప్తికి గురవటం అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ ఈ కర్కాటక రాశి వాళ్ళు ఏ రాశి వాళ్ళని వివాహం చేసుకోకూడదు అంటే, మొట్టమొదటి కర్కాటక రాశి వాళ్ళని వివాహం చేసుకోకూడదు. కారణం ఏమిటంటే, ఒక కర్కాటక రాశినే కాదు, మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి మేషరాశి, వృషభ రాశి, మిథున రాశి, వృశ్చిక రాశి, మకర రాశి, ధనుసు రాశి, ఏ రాశి అయినా సరే ఒకే రాశి వాళ్ళు స్త్రీ పురుషులు వివాహం చేసుకోకూడదు. ఎందుకు చేసుకోకూడదు అంటే, ఒక చిన్న సమస్య ఉంటుంది. ఇక్కడ ఇద్దరికి ఒకేసారి ఏలినాటి శని వస్తుంది, ఇద్దరికి ఒకేసారి అష్టమ శని వస్తుంది, ఇద్దరికి ఒకేసారి అర్ధాష్టమ శని వస్తుంది. వచ్చినప్పుడు ఈ ఏలినాటి శనిలో ఇటువంటి టైమింగ్స్లో శనీశ్వరుడు ఇచ్చేది ఏంటంటే, మంచి పదవి ఇవ్వచ్చు, అధికారం ఇవ్వచ్చు, వృత్తిలో మంచి ఉన్నత స్థితికి చేరేటువంటి పరిస్థితులు ఇవ్వచ్చు. కానీ కొన్ని దుష్ప్రభావాలు కూడా ఖచ్చితంగా ఉంటాయి. ఆ ఉండేటువంటి దుష్ప్రభావాల్లో ఒకటేమిటంటే, భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపించటం, భేదాభిప్రాయాలు ఏర్పడటం, వాళ్ళ వ్యక్తిగత జన్మ జాతకంలో సప్తమాధిపతి నీచ అస్తంగత వ్యయ పరాభూతులైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు, కొంతకాలం బాగోన్నప్పుడు, నీచగ్రహ దశాంతర దశలు జరిగేటప్పుడు ఏమవుతుందంటే, విడాకులు తీసుకునేటువంటి పరిస్థితుల దాకా వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి. కనుక వీళ్ళు ఒకే రాశికి సంబంధించినటువంటి వాళ్ళు వివాహం చేసుకోకూడదు. ఈ 2025లో ఇద్దరికి ఒకేసారి అష్టమరాహు ప్రభావం అనేటువంటిది జరుగుతోంది. ఈ అష్టమరాహు ప్రభావం కూడా కుటుంబ స్థానం మీద విపరీతమైనటువంటి పరిస్థితి ఉంటుంది. కుటుంబ స్థానంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వల్ల కూడా కుటుంబంలో అనేక రకాలైనటువంటి సమస్యలు వస్తుంటాయి. ఈ 2025-26 వరకు కూడా ఇటువంటి స్థితి ఉంటుంది. ఈ ఉన్నప్పుడు ఏమవుతుంది, కొద్దిగా కుటుంబపరమైనటువంటి చిక్కులు, ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు, ఇటువంటి ఆరోగ్యపరమైన సమస్యలు ఇవి వస్తూ ఉంటాయి. కనుక ఎటువంటి పరిస్థితుల్లోనూ కర్కాటక రాశి వాళ్ళని చేసుకోకూడదు. ఇక రెండవది, కర్కాటక రాశి వాళ్ళు సింహరాశి వాళ్ళని చేసుకోకూడదు. ఇక్కడ కర్కాటక నుంచి సింహం 2, సింహం నుంచి కర్కాటకం 12. దీన్ని ద్వాదశ స్థితి అంటారు, అంటే 2-12 స్థితి. ఈ 2-12 స్థితిలో కూడా జ్యోతిషశాస్త్ర ప్రకారం వివాహం నిషిద్ధం. ఇలా ఉన్నప్పుడు కూడా వివాహం చేసుకుంటే ఏమవుతుంది అంటే, సింహరాశి వాళ్ళకి ప్రాక్టికల్గా ఉండడం ఇష్టం. ఏ విషయమైనా సరే మొహాన్ని పట్టుకుని మాట్లాడతారు, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు, ప్రాక్టికల్గా ఆలోచిస్తారు, ప్రాక్టికల్గా ఉంటారు. కానీ కర్కాటక రాశి జీవులు కాస్త ఊహల్లో బ్రతుకుతూ ఉంటారు, కొంత ఆధ్యాత్మికత ఉంటుంది, విపరీతంగా ప్రేమకి
అభిమానానికి వాత్సల్యానికి పెట్టింది పేరులాగా ఉండడానికి వీళ్ళ పరిస్థితి ఉంటుంది. ఈ రెండింటి మధ్య చాలా రకాలైన సమస్యలు వచ్చే పరిస్థితులు ఏర్పడతాయి. ఇక రెండో విషయం ఏంటంటే, ఈ సింహరాశి వాళ్ళు ఒకవేళ పొరపాటున సింహరాశి వాళ్ళని చేసుకోవాల్సి వస్తే సింహరాశి స్త్రీని కర్కాటక రాశి పురుషుడు వివాహం చేసుకోవచ్చు. అది కూడా ఎప్పుడంటే ఈ చేయాలి అనుకున్నప్పుడు తప్పనిసరి పరిస్థితిలో ఏం చేయాలంటే, లగ్నాధిపతుల మైత్రి, సప్తమాధిపతుల మైత్రి, కళత్రకారకులైనటువంటి కుజశుక్రుల యొక్క గ్రహస్థితి, అనేక రకాలైనటువంటి అంశాలు, దాదాపుగా 21 రకాల కాంబినేషన్స్ పొంతనలు చూసి చేయాలి. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారంటే, చాలామంది వేళ్ల మీద లెక్క పెట్టి వీళ్ళకి సాధంతారైంది, వీళ్ళకి నైదంతారైంది, వీళ్ళకి పరమిత్రతారైంది, మిత్రతారైంది, చేయొచ్చు చేయకూడదని ఏది పడితే అది వేళ్ల మీద లెక్క పెట్టి చెప్పేస్తున్నారు. తద్వారా వాళ్ళు తర్వాత ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయం పనికిరాదనేటువంటి అంశాన్ని 30 సంవత్సరాలుగా మేము చూస్తూనే ఉన్నాం, చెప్తూనే ఉన్నాం. అలా చేసినటువంటి వాళ్ళ ఇబ్బందులను కూడా మేము గమనిస్తూనే ఉన్నాం. కనుక ఈ ఇబ్బందులు పడకూడదనేటువంటి ఉద్దేశంతోనే ఈ వివరాలన్నీ కూడా అందరికీ తెలియజేయటం అనేటువంటిది జరుగుతోంది. ఇకపోతే కొంతమంది మరీ ఘోరంగా ఈ పాము, ముంగిస, ఆవు, పులి, కుక్క, లేడి ఇలా జంతువుల్ని బేస్ చేసుకుని, కొంతమంది అయితే 23 గణాలు, 24 పాయింట్లు, ఇట్లా ఏది పడితే అది చెప్పి చేయటం అనేటువంటిది. ఈ విధంగా ఏదో ఒక రకంగా వివాహం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉండటం వల్ల చాలా ఇబ్బందులు వస్తుంటాయి. కాబట్టి వ్యక్తిగత జన్మజాతకాలను పరిశీలించిన తర్వాత మాత్రమే సింహరాశి, కర్కాటక రాశి వాళ్ళు కొన్ని ప్రత్యేక సందర్భాల్లో చేయవచ్చు. ఇక తర్వాత విషయం ఏంటంటే, కర్కాటక రాశి వాళ్ళు ధనురాశి వాళ్ళని వివాహం చేసుకోకూడదు. కర్కాటక రాశి నుంచి ధనుసు రాశి 6వ రాశి, ధనుసు రాశి నుంచి కర్కాటక రాశి 8వ రాశి. దీన్ని షష్టాష్టక స్థితి అంటారు. ఈ స్థితిలో వివాహం చేసేటట్లయితే కొంతమందికి సంతానం కలగదు, కొంతమందికి వాళ్ళిద్దరిలో అంటే స్త్రీ పురుషుల జాతకాల్లో ఎవరి వ్యక్తిగత జాతకం బలహీనంగా ఉంటుందో వాళ్ళకి శస్త్రచికిత్సలు జరిగే అవకాశం ఉంటుంది. ఆపరేషన్లు 1కి మించి 2 లేదా 3 అట్లా అయ్యే అవకాశం ఉంటుంది. ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటుంది. వీటిలో ముఖ్యంగా కర్కాటక రాశి వాళ్ళకే స్త్రీలు ఎవరైనా ఉండేటట్లయితే వాళ్ళకి ఎక్కువగా సర్జరీస్ జరగటం కానీ, హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ రావటం కానీ, విపరీతంగా ఒబేసిటీ రావటం కానీ, ఇటువంటి ఏవైనా సరే జరిగే పరిస్థితులు, డిప్రెషన్లోకి వెళ్ళటం కానీ జరిగే స్థితులు ఉంటాయి. కనుక ఈ ధనుసు రాశి వాళ్ళని పొరపాటును కూడా చేయకూడదు. ధనురాశి వాళ్ళు కూడా చాలా ప్రాక్టికల్గా ఉంటారు. కర్కాటక రాశి వాళ్ళు ఊహల్లో బ్రతుకుతుంటారు. కాబట్టి ఈ కాంబినేషన్ కూడా పనికిరాదు. ఇక కర్కాటక రాశి వాళ్ళు మకర రాశి వాళ్ళని వివాహం చేసుకోవచ్చా చేసుకోకూడదా అంటే, దాదాపుగా చేసుకోకూడదు. కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో చేయవచ్చు. అది కూడా ఇందాక నేను చెప్పినట్లుగా గ్రహమైత్రి, జాతక పొంతన పరిశీలించిన తర్వాత కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో చేయవచ్చు. కారణం ఏంటంటే, ఈ కర్కాటక రాశి, మకర రాశి ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి దాన్ని సమసప్తక స్థితి అంటారంటే 1, 7 కర్కాటక రాశి నుంచి మకర రాశి 7 మకర రాశి నుంచి కర్కాటక రాశి 1. ఈ స్థితిలో కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో చేయొచ్చు. వీలైనంత వరకు కొద్ది తేడా ఉన్నా కూడా చేయకూడదు. ఇక కర్కాటక రాశి వాళ్ళు కుంభరాశి వాళ్ళని చేసుకోరాదు. ఎందుకని? కర్కాటక రాశి నుంచి కుంభరాశి 8వ రాశి, కుంభరాశి నుంచి కర్కాటక రాశి 6వ రాశి. ఈ షష్టాష్టక స్థితిలో వివాహం జరిగితే పొరపాటున గతంలో ఎవరికైనా జరిగి ఉంటే వాళ్ళకి ఎలా ఉంటుందంటే, ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉంటాయి, అప్పులు పాలవుతారు, ఇద్దరిలో ఒకళ్ళ ఆరోగ్యం బాగా దెబ్బతింటుంది. దీంట్లో కొద్దిగా కర్కాటక రాశిలో రాశ్యాధిపతి అయినటువంటి శని కొంచెం సరైన స్థితిలో లేనప్పుడు కానీ, నీచబెట్టినప్పుడు కానీ, అస్తగత్వానికి గురైనప్పుడు కానీ, వ్యయస్థానాల్లో ఉన్నప్పుడు కానీ, ఇట్లా అనేక రకాలైనటువంటి సందర్భాల్లో కుంభరాశి వాళ్ళు అంతా చక్కగా ఉంటారు. భవిష్యత్ ద్రష్టలు అన్నీ బాగానే ఉన్నప్పటికీ కూడా నేను చెప్పినటువంటి పరిస్థితిలో రాశ్యాధిపతి కానీ, గ్రహగతులు కానీ, నీచబొచ్చినటువంటి బుధుడు యొక్క స్థితి కానీ ఇవేవైనా సరే ఉండేటట్లయితే వీళ్ళు ఒక రకంగా శాడిస్టిక్గా తయారయ్యి ఈ కర్కాటక రాశి వాళ్ళని డిప్రెషన్కి గురి చేయటం, తద్వారా కర్కాటక రాశిలో కొంతమంది, అందరూ నేనన్ను, వాళ్ళ గ్రహస్థితులు కనుక బాగోకపోతే సూసైడ్ థాట్స్ రావటం, ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోవటం, భేదాభిప్రాయాలు తీవ్రమవటం, సింగిల్ పేరెంట్గా మిగిలిపోవటం, డైవర్స్ తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. విడాకులు తీసుకునేటువంటి కేసుల్లో ఎక్కువ భాగం కర్కాటక రాశి, ధనురాశి, కర్కాటక రాశి, కుంభరాశి వాళ్ళు ఎక్కువగా ఉండే పరిస్థితి ఉంటుంది. అంటే 10 జంటలు తీసుకుంటే వీళ్ళు కనీసం 5-6 ఉంటారు ఈజీగా. అటువంటి పూర్తి అనవసరమైనటువంటి వ్యతిరేకమైన కాంబినేషన్ ఇది. కాబట్టి చేసుకోకూడదు. ఇక తర్వాత చివరిగా కర్కాటక రాశి, మిథున రాశి. ఈ కర్కాటక రాశి వారు మిథున రాశి వారిని కూడా వివాహం చేసుకోకూడదు. ఎందుకంటే కర్కాటక నుంచి మిథునం 12, మిథునం నుంచి కర్కాటకం 2. ఈ ద్విద్వాదశ స్థితిలో కూడా వివాహం చేసుకోకూడదు. మిథున రాశి వాళ్ళు చాలా యాక్యురేట్గా, క్యాలిక్యులేటివ్గా ప్రతిదీ లెక్క ప్రకారం ఉంటారని చెప్పాము. కర్కాటక రాశి వాళ్ళు ఏదున్నా లేకపోయినా ఊహల్లో బతికేస్తుంటారు. సంతోషం వచ్చినప్పుడు బాగా నవ్వుతారు, దుఃఖం వచ్చినప్పుడు విపరీతంగా ఏడుస్తారు. ఇట్లా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. కనుక వీళ్ళు చేయాల్సింది ఏంటంటే, పొరపాటున ఈ కాంబినేషన్లో వివాహం చేయవలసిన పరిస్థితి వస్తే
కర్కాటక రాశి స్త్రీని మిథున రాశి పురుషుడు కొన్ని సందర్భాల్లో చేసుకోవాలి. ఇది కూడా అంత రికమెండెడ్ కాదు, అంటే అంత ఒప్పుకోవడానికి వీల్లేదు. ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే కర్కాటక రాశి మిథున రాశి నుంచి కుటుంబ స్థానం అవుతుంది. వీళ్ళలో ఎవరి జాతకమైనా సరే కుటుంబ స్థానం కనుక ఇబ్బంది అయ్యేటట్లయితే, అంటే కొంత నీచగ్రహ దశలు జరుగుతున్నప్పుడైనా, నీచగ్రహాలు ఉన్నా లేదా దుస్థానాలులో ఉన్నా లేదా ఆ, దుష్టగ్రహ దశలు అంటే శనిమార దశ, రాహుమార దశ, నీచిపట్టిన గ్రహ దశాంతర దశలు జరిగేటట్లయితే వీళ్ళ కాంబినేషన్లో కర్కాటక రాశి వాళ్ళు కొంత డిప్రెషన్కి వెళ్ళిపోతారు, తీవ్రమైన డిప్రెషన్కి వెళ్తారు. పొద్దుగూకులు వాళ్ళకి సూసైడ్ థాట్స్ వస్తుంటాయి, ఎందుకని ఇబ్బందులు వస్తూ ఉంటాయి. కనుక కర్కాటక రాశికి ఉన్నటువంటి సున్నితమైన మనస్తత్వానికి చాలా జాగ్రత్తగా వివాహ పొంతన అనేటువంటిది చూడవలసిన పరిస్థితి ఉంటుంది. కనుక నేను చెప్పినటువంటి అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకోండి. దృష్టిలో పెట్టుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ గతంలో ఈ నేను చెప్పినటువంటి ఈ చేసుకోకూడదని చెప్పినటువంటి రాసుల్లో అంటే కర్కాటకం, ధనుసు, కుంభం, అలాగే మిథునం, ఈ రాసుల్లో ఎవరైనా గతంలో చేసుకుని ఉంటే వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తిగత జన్మజాతక రీత్యా తగిన పరిహారాలు తీసుకోవాలి. వాటితో పాటుగా కొన్ని సూచనలు, సలహాలు పాటించవలసి ఉంటుంది. అలా చేసేటట్లయితే ఆ ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కనుక నేను చెప్పిన అన్ని అంశాలు దృష్టిలో పెట్టుకుని కర్కాటక రాశి వాళ్ళు వారికి తగినటువంటి జీవిత భాగస్వామిని ఎన్నుకోవాలని, రావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.